హలో మై డియర్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో బయాలజీలో పార్ట్ 1 అనేది చెప్పాను. సో అందులో పోషక పదార్థాలు, జ్ఞానేంద్రియాలు, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ ఇవి చెప్పేసా. ఓకేనా? సో ఈ వీడియోలో అస్థిపంజర వ్యవస్థ నుంచి ఇంకా మిగిలిన టాపిక్స్ అన్నీ చెప్తాను. కొంచెం క్లియర్గా వినండి. బయాలజీ నుంచి ఏం మార్క్స్ వస్తాయని చెప్పేసి లైట్ తీసుకోకండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. మీరు వచ్చి ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ మీదే ఫోకస్ చేస్తున్నారంటే మీకు 40 మార్కులు ఈజీగా వస్తాయి. కానీ మిగతా 40 మార్కులు ఎలా వస్తాయి? జాబ్ రావాలంటే అవి కూడా ఇంపార్టెంటే కదా. సో అందుకే వినాలి ప్రతిదీ కూడా. ఇలా లైట్ తీసుకొని చాలామంది జాబులు లేక ఎంత గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఆ మిస్టేక్ మీరు చేయకండి. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చేసిన వీడియో మీరు వింటే చాలు, కొన్ని బిట్స్ మీకు కవర్ అయిపోతాయి. ఓకేనా? అందుకనే లైట్ తీసుకోవద్దు. ఓకే? ఒకవేళ గ్రూప్ డి ఎగ్జామ్ మీరు మిస్ అయినా, జాబ్ రాకపోయినా, నెక్స్ట్ ఏదైనా స్టేట్లో కానీ ఇంకెక్కడ జాబ్స్ పడ్డా అప్పుడు ఈ టాపిక్స్ చదివితే ఈజీగా జాబ్ వస్తుంది. ఓకేనా? అందుకే లైట్ తీసుకోవద్దు. క్లియర్ కట్గా వినండి. ఇక అస్థిపంజర వ్యవస్థ స్టార్ట్ చేస్తున్నా. అస్థిపంజర వ్యవస్థ, దీన్ని స్కెల్టల్ సిస్టమ్ అంటారు. సో ఇందులో బాహ్య అస్థిపంజరం అలాగే అంతర అస్థిపంజరం అని చెప్పేసి అంటుంటారు. ఓకేనా? సో ఇక మనకి బాహ్య అస్థిపంజరం అంటే ఏంటి? ఇది కొంచెం దృఢమైంది, రక్షణ ఇచ్చే బయట నిర్జీవ పొరలాగా ఉంటుంది. అంటే మనకి కొన్ని జంతువులు చూసుకుంటే నత్తలు ఇలా ఉంటుంటాయి. సో ఈ వెంట్రుకలు, గోళ్ళు, కొమ్ములు, ఈకలు ఇవన్నీ కూడా బాహ్య అస్థిపంజరం కిందకు వస్తుంటాయి. ఓకేనా? తర్వాత రెండోది అంతర అస్థిపంజరం. ఈ రెండోది అంతర అస్థిపంజరంలో ఏంటంటే మన బాడీ లోపట, మొత్తం బాడీ లోపట ఏవైతే బోన్స్ ఉన్నాయో వాటి గురించి తెలియజేస్తుంది. ఓకేనా? సో ఎలాంటివి ఉంటాయి? ఈ అంతర అస్థిపంజరంలో మృదులాస్థి, అస్థి అని రెండు ఉంటాయి. ఈ మృదులాస్థి అంటే ఏంటంటే మెత్తగా ఉండే ఒక ఎముక. దీన్ని గ్రిజిల్ అంటారు. సో ఈ మృదులాస్థి, దీని అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు. ఓకేనా? సో కాండ్రాలజీ అంటారు. చాలా మెత్తగా ఉండే బోన్ ఎముక ఇది. ఓకేనా? సో ఇవి ఎక్కడ ఉంటాయంటే మన చెవిలో, వెలుపలి చెవి, బయట చెవిలో, అలాగే ముక్కు కొన, కొండ నాలుక, వాయునాళం. వాయునాళం అంటే ఎలా? సి ఆకారంలో కొన్ని రింగులు లాంటివి ఉంటాయి వాయునాళం లోపల. ఓకేనా? సో అక్కడ ఉంటుంటాయి. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు అడుగుతాడు, ఈజీగా బిట్ అడుగుతాడు. ఏమడుగుతాడు? మృదులాస్థల అధ్యయనాన్ని ఏమంటారో అంటాడు. సో కాండ్రాలజీ అని చెప్పాలి. మృదులాస్థి మన మానవ శరీరంలో ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పేసి అడుగుతాడు. ఈ ముక్కు కొన, కొండ నాలుక ఇక్కడ ఉంటుందని చెప్పాలి. ఓకేనా? తర్వాత అస్థి. అస్థి అంటే ఏంటంటే బోన్, ఎముక. ఓకేనా? సో గట్టిగా దృఢంగా ఉండే ఎముకని అస్థి అంటారు. అర్థమైందా? సో వీటి అధ్యయనాన్ని ఏమంటారంటే ఆస్టియాలజీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక మార్కు వస్తుంది ఇక్కడ నుంచి ఈజీగా, ఈ అస్థిపంజర వ్యవస్థ నుంచి. చాలా కేర్ఫుల్గా వినండి. గట్టిగా దృఢంగా ఉండే ఎముకను అస్థి అంటారు. వీటి అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు. వీటిలో ఉండే కణాలు ఆస్టియోసైట్స్ అంటారు. ఓకేనా? సో మొత్తం మనిషిలో ఎన్ని ఎముకలు ఉంటాయి, బోన్స్ అనేవి? టోటల్గా 206 ఉంటాయి. అలాగే అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళలో ఎన్ని ఉంటాయంటే 300 ఉంటాయి. ఓకేనా? సో 300 ఉన్న ఎముకలు అనేవి మనం పెద్దగా అయ్యే కొద్దీ ఒక్కొక్క ఎముక జాయింట్గా ఏర్పడి పెద్దగా అవుతాయి. అవే 206గా కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అతిపెద్ద ఎముక ఏది మన మానవ శరీరంలో అని అడుగుతుంటాడు. ఫీమర్, తొడ ఎముక అంటారు. సో మనకి తొడ ఎముక ఉంది కదా, అది అతిపెద్ద ఎముక. అలాగే అతి గట్టిది కూడా. ఓకేనా? అతి గట్టి ఎముక కూడా అదే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అతి చిన్న ఎముక ఏది అని అడుగుతుంటాడు. ఇదేంటంటే స్టెఫిస్ లేక తెలుగులో దీన్ని కర్ణాంతర అస్థి అంటారు. ఓకేనా? ఇది ఎక్కడ ఉంటుంది? మధ్య చెవిలో ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో చెప్పాను చెవి గురించి చెప్పినప్పుడు. ఓకేనా? ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి పుర్రె ఉంటుంది. పుర్రె అంటే తలభాగంలో ఉన్న ఎముకలతో ఉన్న గూడు లాంటిది. ఓకేనా? ఈ పుర్రెని ఇక్కడ కూడా అతి గట్టిది, కింద దవడ. చాలా కింద దవడ అనేది చాలా బలంగా ఉంటుంది. ఓకేనా? సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ బిట్స్ అనేవి ఎలా అడుగుతాడంటే కపాలం, అలాగే కపాలంలో ఎన్ని ఎముకలు ఉంటాయి అని అడుగుతాడు. 8 ఉంటాయి. ముఖంలో ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే చెవిలో ఎన్ని ఉంటాయి? 6 ఎముకలు. 4 కింద 1. ఈ భుజవలయం అంటే భుజాల దగ్గర 4 ఉంటాయి. అటు 2 ఇటు 2. ఓకేనా? సో చేతుల దగ్గర ఎన్ని ఉంటాయి అంటే ఈ చేతికి కుడి చేతిలో 30 ఎముకలు, ఎడమ చేతిలో 30 ఎముకలు, మొత్తం 60 ఎముకలు ఉంటాయి. సో వెన్నెముక దగ్గర ఎన్ని ఉంటాయంటే 26. పక్కటి ఎముకలు ఎన్ని ఉంటాయంటే మొత్తం 24 ఉంటాయి ఇవి. ఓకేనా? సో ఇవన్నీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. రొమ్ము ఎముక 1 ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. కటివాల్యం అంటే ఇది ఒక జత అంటే 2 ఉంటాయి. కాళ్ళ దగ్గర మళ్ళీ సేమ్ చేతుల్లాగే అటు 30 ఇటు 30 ఉంటాయి, మొత్తం 60. ఓకేనా? సో ఇలా మన బాడీలో మొత్తం చూసుకున్నట్లయితే 206 ఎముకలు అనేవి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏదైనా అడగవచ్చు, చెప్పలేం. ఓకేనా? ఒకవేళ మీకు గ్రూప్ డీకైనా చదవకండి. మీరు గ్రూప్ డీలో ఒకవేళ మీకు జాబ్ రాకపోతే నెక్స్ట్ ఇంకే ఎగ్జామ్కైనా ఇది చాలా యూజ్ అవుద్ది ఈ వీడియో అనేది. ఓకేనా? వచ్చి జస్ట్ వీడియో చూస్తే చాలు, కొన్ని బిట్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సో అలాగే
ఈ ఎముకలకు వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి, డిసీజెస్, ఓకేనా. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి మీరు కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, ఈ రికెట్స్, మలేసియా, తర్వాత ఆస్టియోపోరోసిస్, గౌట్ అనేసి ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవి ఏ భాగాలకు వస్తాయి అని చెప్పేసి అడుగుతుంటాడు, ఓకేనా. సో అవన్నీ ఇప్పుడు నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తే వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోతాయి, అందుకే నేను జస్ట్ చెప్పి వదిలేస్తున్నా. సో అది ఓకేనా. తర్వాత ఇందులోనే కీళ్ళు ఉంటాయి. ఈ కీళ్ళు అంటే జాయింట్స్, ఇవి కూడా అడుగుతుంటాడు. బంతిగిన్నె కీళ్ళు అంటే ఏంటి, మడతబొందు కీళ్ళు అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి, జారెడ్ కీళ్ళు అంటే ఏంటి, బొంగరపు కీళ్ళు అంటే ఏంటి, ఇవన్నీ అడుగుతుంటాడు. బంతిగిన్నె కీళ్ళు భుజం దగ్గర ఉంటాయి, మడతబొందు కీళ్ళు వచ్చేసి మోచేయి, మోకాలు ఇక్కడ, జారెడ్ కీళ్ళు వచ్చేసి వెన్నెముక, మణికట్టు ఇక్కడ ఉంటాయి, బొంగరపు కీళ్ళు వచ్చేసి మెడ దగ్గర ఉంటాయి, ఓకేనా. సో వీటిని కూడా అడుగుతుంటాడు. సో ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ కండరాల గురించి కూడా అడుగుతుంటాడు, ఓకేనా. కండరాలు అంటే మన శరీరంలో ఉన్న కండర వ్యవస్థ అనేసి కొంచెం ఉంటుంది మజిల్కి సంబంధించి, అది కూడా చదువుకోవాలి. వీటి అధ్యయనాన్ని మయాలజీ లేదంటే సార్కాలజీ అంటుంటారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎన్ని ఉంటాయంటే 639 ఉంటాయి, ఓకేనా, కండరాలు. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చాప్టర్ నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అంటారు కదా. సో అది ఈ నాడీ వ్యవస్థలో మొత్తం 3 ఉంటాయి: కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. సో ఇందులో ఫస్ట్ది మనం కేంద్ర నాడీ వ్యవస్థలో చూసుకున్నట్లయితే ఇందులో మెదడు, వెన్నుపోమ అనేవి ఉంటాయి, ఓకేనా. సో ఫస్ట్ మనం ఈ మెదడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం, తర్వాత వెన్నుపోమ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డీటెయిల్గా మీకు వేరే క్లాసులో చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో మెదడు గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఈ మెదడుని, దీన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఫ్రీనాలజీ అంటారు, ఓకేనా. సో మెదడు బరువు అనేది 1400 గ్రాములు ఉంటుంది. ఇది పురుషుల్లో అయితే 1375 గ్రాములు, అలాగే స్త్రీలలో అయితే 1275 గ్రాములు అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కువగా మనకి ఆక్సిజన్ అనేది 20% వరకు ఈ మెదడే యూజ్ చేసుకుంటూ ఉంటుంది, ఓకేనా. సో అలాగే మనకి ఈ జంతు సామ్రాజ్యంలో మెదడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జంతు సామ్రాజ్యంలో అత్యంత తెలివైన జంతువు ఏదంటే మానవుడు, మనుషులు, ఓకేనా. సో ఆ తర్వాత 2వ అత్యంత తెలివైన జంతువు డాల్ఫిన్, ఆ తర్వాత 3వ అత్యంత తెలివైన జంతువు చింపాంజీ, ఓకేనా. సో ఇలా మనం ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్, ఓకేనా. సో ఇంతే, ఇవే చాలా ఇంపార్టెంట్. దీని అధ్యయనాన్ని ఫ్రేనాలజీ అంటారు. బరువు వచ్చేసి 1400 గ్రాములు ఉంటుంది. పురుషుల్లో అయితే 1375, స్త్రీలలో అయితే 1275, ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో చుట్టూ ఎముకల గూడుతో దీనికి ఒక రక్షణ కలిగి ఉంటుంది ఇప్పుడు, ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మెదడులో మొత్తం 3 భాగాలు ఉంటాయి: ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు అని, ఓకేనా. వాటి గురించి మీరు ఇంకా డీటెయిల్డ్ క్లాసులో నేర్చుకుంటారు, ఓకేనా. సో ఇక్కడ కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ కాలేయం బరువు ఎంత, గుండె బరువు ఎంత, మూత్రపిండాల బరువు ఎంత, మెదడు బరువు ఎంత, ఊపిరితిత్తులు, చర్మం, క్లోమం, వీటి బరువును అడుగుతుంటాడు ఒక్కసారి. నేను రఫ్గా చెప్తాను, వినండి, ఓకేనా. కాలేయం బరువు వచ్చేసి 1200 గ్రాముల నుంచి 1500 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత గుండె బరువు వచ్చేసి 300 గ్రాములు ఉంటుంది, ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను. తర్వాత మూత్రపిండాలు వచ్చేసి 120 నుంచి 170 గ్రాములు ఉంటాయి. మెదడు వచ్చేసి 1400 గ్రాములు, ఓకేనా. సో ఊపిరితిత్తులు 950 గ్రాములు, చర్మం వచ్చేసి 4000 గ్రాములు ఉంటుంది, అంటే 4 కేజీలుగా, ఓకేనా. క్లోమం వచ్చేసి 60 గ్రాములు, ఓకేనా. సో ఇవి రఫ్గా గుర్తుపెట్టుకుంటే బెటర్, ఎప్పుడైనా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇది కంప్లీట్గా మెదడు గురించి. ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది మనం డీటెయిల్డ్ క్లాస్ ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ వెన్నుపోము. సో ఈ వెన్నుపోమ అనేది దీని విధి ఏంటంటే, అసలు మెదడు ఉంది కదా, మెదడు నుంచి శరీర భాగాలకు మధ్య సంధానకర్తగా పనిచేస్తుంటుంది. అంటే మెదడుకి మన శరీర భాగాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు, అలాగే మన శరీర భాగాలు అన్నిటికీ కూడా ఇది సంధానకర్తగా పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం వేడి నీళ్ళు తాగినప్పుడు వెంటనే చెయ్యి వెనక్కి లాగేయడం, టక్కున ఏదైనా లైట్ పెట్టినప్పుడు కళ్ళు మూసేయడం, సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో ఇవన్నీ కూడా అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటుంటారు. సో ఇవన్నీ కూడా వెన్నుపోమ వల్ల జరుగుతుంటాయి, ఓకేనా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మెదడుకి శరీర భాగాలకి మధ్యన సంధానకర్తగా ఉంటుంది, ఓకేనా. సో ఇది వెన్నుపోమ గురించి. మీరు అసంకల్పిత ప్రతీకార చర్యలని కొన్ని ఉంటాయి, ఇవి చదవాలి. తర్వాత పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోడిత నాడీ వ్యవస్థ, ఇవి చదవాలి. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ నాడీ కణం, న్యూరాన్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ నాడీ కణం నిర్మాణం గురించి కూడా చదవాలి, చాలా ఇంపార్టెంట్. ఇందులో డోపమైన్ గురించి, హిస్టమైన్, సెరోటోనిన్, ఈ గ్లైసిన్, వీటి గురించి చెప్తుంటారు, ఓకేనా. సో ఇక్కడ మనకు టైం లేక ఏదో జస్ట్ అలాగా మీకు ఇన్ఫర్మేషన్, అంటే ఈ చాప్టర్ ఇలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే వీటికి సంబంధించిన వ్యాధులు కొన్ని ఉంటాయి, వాటిని ఏ పరికరాలతో కొలుస్తారో అవి కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ రఫ్గా ఒకసారి చదివేస్తా, వినండి. అవేంటంటే మూర్ఛవ్యాధి, పక్షవాతం, ఈ తలనొప్పి, మైగ్రేన్ హెడేక్ ఇలాంటివి ఉంటాయి కదా అవి, తర్వాత క్యాన్సర్,
తల తిరగడం, మెదడు వాపు, జ్ఞాపక శక్తి లోపించడం, ఈ డోపమైన్ అనే హార్మోన్ అనేది బాడీలో అంటే బ్రెయిన్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది ఒక్కోసారి. దాని గురించి ఇవన్నీ ఉంటాయి. వీటిని మనం కొన్ని పదాలు ఉంటాయి ఈ బయాలజీలో ఏంటంటే పదజాలం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం క్లాస్ వింటున్నారో దెబ్బకి వీడియోస్ ఆపేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏంటంటే అది అర్థం కాదు. అందుకే 1-2 సార్లు చదివితే మీకు చాలా ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పిన వ్యాధులన్నింటినీ కొలవడానికి కొన్ని పరికరాలు ఉంటాయి. ఈఈజీ, ఎంఈజీ, ఎంఆర్ఐ, ఈ సిటీ స్కాన్ అంటారు కదా, సిటీ స్కాన్, ఇవే ఉంటాయి. సో మనకి ఇవి కూడా అడుగుతుంటాడు. ఓకేనా? ఏ వ్యాధిని దేంతో కొలుస్తుంటారో ఇలాగ కొంచెం జతపరచండి, ఇలాంటివి కూడా అడుగుతుంటాడు. కొంచెం క్లాస్ డీటెయిల్గా చెప్పేటప్పుడు ఇవి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1-2 మార్కులు అనేవి ఇక్కడి నుంచి వస్తాయి మనకి. ఈ డిఎన్ఏ, ఈ తర్వాత ఈ సెల్ డివిజన్, ఇవన్నీ కూడా. ఓకేనా? అసలు ఈ ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? ఒక జీవి జీవితకాలంలో తనలాంటి మరో తరం పిల్ల జీవులను ఉత్పత్తి చేయడాన్ని రీప్రొడక్షన్ లేదంటే ప్రత్యుత్పత్తి అంటారు. ఓకేనా? మనం ఇప్పుడు ఉన్నాం, మనలాంటి వాళ్ళే నెక్స్ట్ జనరేషన్లో మనం పుట్టించే ప్రక్రియ. ఓకేనా? అంతే, ఇంకేం లేదు. సో ఇవి 2 రకాలుగా జరుగుతుంటాయి. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ అంటుంటారు. ఇందులో ఏంటంటే ఇది బీజ కణాల కలయిక వల్ల జరుగుతుంటుంది. సో బీజ కణాలు అంటే ఏంటి? అండం, శుక్రకణాలు. ఇంగ్లీష్లో ఎగ్, స్పెర్మ్ అంటారు. ఓకేనా? సో ఇవి కలవడం వల్ల అంటే ఈ శృంగారం అనేది ఉంటుంది కదా, సెక్స్. ఓకేనా? సో ఇది ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఈ సెక్స్ వల్ల జరుగుతుంటుంది. ఓకేనా? సెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు అందుకే. ఓకేనా? సో అందుకే ఈ బీజ కణాలు అనేవి ఖచ్చితంగా కొలుస్తాయి ఇందులో. అండం, శుక్రకణాలు, ఎగ్, అలాగే స్పెర్మ్ ఇలా కలవడం వల్ల ఇక్కడ జరుగుతుంటుంది. ఇవి ఎక్కడెక్కడంటే వానపాము, కీటకాలు, చేపలు, కప్పలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, వీటిలో జరుగుతుంటుంది. సో వీటి వల్ల ఏంటంటే ఎక్కువగా ఈ ఎవాల్యుయేషన్ జరుగుతుంటుంది, అంటే జీవ పరిణామం. ఓకేనా? సో దీనికి ఎక్కువగా ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది యూజ్ అవుద్ది. తర్వాత సెకండ్ది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇదేంటంటే మనకి ఫస్ట్ది ఏం చెప్పాం? బీజ కణాలు అనేవి కలుస్తాయి అని చెప్పాం. ఇక్కడ బీజ కణాల కలయిక జరగకుండానే తల్లి నుండి పిల్ల జీవులు అనేవి ఏర్పడుతుంటాయి. ఓకేనా? సో అలాంటిది ఇది. ఓకేనా? అలైంగిక ప్రత్యుత్పత్తి. సో ఇది నిమ్న జాతి జీవుల్లో జరుగుతుంటుంది. ఈ ప్రోటోజోవా, ఫొరిఫెరా, సిలెంటేరేటా ఇలాంటి వీటిలో జరుగుతుంటుంది. ఓకేనా? సో ఇదేంటంటే కొంచెం మీరు ఎక్కువ టాపిక్ చదువుతున్నప్పుడు క్లియర్ కట్గా అర్థమవుద్ది వీటి గురించి. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫలదీకరణం గురించి అడుగుతుంటాడు. ఫలదీకరణం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫెర్టిలైజేషన్ అంటుంటారు ఇంగ్లీష్లో. ఓకేనా? ఇది కూడా 2 రకాలుగా జరుగుతుంటుంది. బాహ్య ఫలదీకరణం అలాగే అంతర్ ఫలదీకరణం అంటుంటారు. ఎక్స్ట్రా ఫెర్టిలైజేషన్, తర్వాత ఇంట్రా ఫెర్టిలైజేషన్ అని చెప్పేసి అంటుంటారు. ఈ బాహ్య ఫలదీకరణం అంటే ఏంటంటే ఇది జలచరాల్లో ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే చేపలు, కప్పలు, వీటిలోనూ ఏంటంటే ఇవే బయట బాహ్య ఫలదీకరణం అంటే గుడ్లు పెడతాయి. సో అలా గుడ్లు పెట్టడం వల్ల వీటికి ఈ జీవుల యొక్క అండాల సమూహాన్ని స్పామ్ అంటారు, శుక్రకణాల సమూహాన్ని మీల్ట్ అంటారు. ఇవన్నీ ఏంటంటే బయట కలుసుకొని సో ఆటోమేటిక్గా అక్కడ ఫలదీకరణం జరిగి ఈ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది. సో ఇంకోటి ఏంటంటే అంతర్ ఫలదీకరణం అని చెప్పాం, ఇంట్రా ఫెర్టిలైజేషన్. ఇదేంటంటే శరీరం లోపల జరుగుతుంటుంది ఇది ఎక్కువగా. ఓకేనా? శరీరం లోపల అంటే ఏంటి? మన మానవులు ఎలా పిల్లలు కంటారు? కీటకాలు కొన్ని ఉంటాయి, సరీసృపాలు ఉంటాయి, పక్షులు కూడా, అలాగే మన మానవులు, ఇలా కొంతమంది ఏంటంటే లోపల జరుగుతుంటుంది ఈ ఫలదీకరణం అనేది. అర్థమైందా? సో దీన్ని మనం అంతర్ ఫలదీకరణం అంటారు, ఇంట్రా ఫెర్టిలైజేషన్ అని చెప్పేసి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇందులోనే మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని చెప్పేసి ఒక చిన్న టాపిక్ ఉంటుంది. ఇందులో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అంటే మేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా? సో వీటి అధ్యయనాన్ని ఆండ్రాలజీ అంటారు. ఏంటంటే ఇందులో మనకి మొత్తం ఈ పురుషుడికి సంబంధించిన ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఎలా అసలు వర్క్ అవుద్ది అనేది మొత్తం చెప్తుంటారు. ఈ పెన్నిస్ గురించి, శుక్రవాహికలు, అలాగే ఈ స్పెర్మ్ గురించి, ఇవన్నీ కూడా ఇందులో మనం క్లియర్ కట్గా చదువుకుంటూ ఉంటాం. ఓకేనా? సో అదే విధంగా ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు కూడా ఉంటాయి, ఫీమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్. ఓకేనా? వీటి అధ్యయనాన్ని గైనకాలజిస్ట్ అంటుంటారు. చాలామంది మీరు బయట గమనించరు లేదో. సో అందుకే గైనకాలజీ అంటుంటారు. సో వీటి అధ్యయనాన్ని గైనకాలజీ అంటారు. వీటికి సంబంధించిన డాక్టర్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళని గైనకాలజిస్టులు అంటుంటారు. ఓకేనా? సో అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటంటే ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా కొంచెం డీటెయిల్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ వజీన, యోని, గర్భాశయం గురించి, వీటి గురించి కొన్ని ఉంటాయి, అనుబంధ గ్రంథులు ఉంటాయి, కొన్ని స్త్రీ బీజ కోశాలు, ఇవన్నీ ఉంటాయి. మనం కొంచెం క్లాస్ పెద్దగా తీసుకుంటే ఈజీగా చెప్పవచ్చు. ఓకేనా? సో వీటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి
ఇప్పుడు లైట్గా చెప్పేసి విడిచిపెట్టేస్తున్నా. నెక్స్ట్ ఈ శుక్రకణ నిర్మాణం కూడా అడుగుతుంటాడు. స్ట్రక్చర్ ఆఫ్ స్పెర్మ్ అని చెప్పేసి ఇలా అడుగుతుంటాడు. సో ఇది ఎలా, అసలు దీని జీవితకాలం ఎంత ఉంటుంది అలా అడుగుతుంటాడు. 3 రోజులు ఉంటుంది, అంటే 72 గంటలు ఉంటుంది. సో శుక్రకణాన్ని కప్పుతూ ఉండే పొరని ప్లాస్మా త్వచం అంటుంటారు. సో ఇలా మనకి తల ఉంటుంది, తోక ఉంటుంది, క్రోమోజోమ్లు ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా కొంచెం చదువుకోవాలి, ఓకేనా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అడుగుతుంటాడు, ఓకే. అలాగే ఇందులోనే ఈ గర్భం అభివృద్ధి చెందే దశ అనేది ఉంటుంది, అంటే గర్భవతి కాలం అని చెప్పేసి అంటుంటారు. ఇవి అడుగుతుంటాడు. ఏనుగు అనేది 600 రోజులు, సో ఎక్కువ కాలం గర్భవతిగా ఉంటుంది. 600 రోజులు ఉన్న తర్వాత పిల్లల్ని పెడుతుంటుంది. సో అలాగే ఆవు ఎన్ని రోజులు, గుర్రం ఎన్ని రోజులు, ఈ పిల్లి, కుక్క, కుందేళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్గా అడిగేది 12 రోజులు, అతి తక్కువ రోజులు 12 రోజులు అనేది ఉంటుంది, చాలా తక్కువ కాలం. అపోజం అని చెప్పేసి ఉంటుంది. ఇది 12 రోజులు గర్భవతి కాలం అనేది దీనిది 12 రోజులే అపోజం. ఏనుగు అనేది 600 రోజుల దాకా ఉంటుంది. మధ్యలో కొన్ని ఉన్నాయి, అవన్నీ ఎప్పుడైనా డీటెయిల్గా వీడియో చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్. నెక్స్ట్ చాప్టర్ అంతఃస్రావిక వ్యవస్థ. సో ఇదేంటంటే హార్మోన్స్ గురించి, వీటి గురించి చెప్తుంటారు. సో గ్రంథులు, హార్మోన్స్ తయారీ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించింది స్టార్లింగ్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, స్టార్లింగ్ అనే వ్యక్తి 1905లో. సో ఇతను సెక్రటిన్ అనే హార్మోన్ కూడా కనుగొన్నాడు, ఓకేనా. సో ఈ టాపిక్లో ఏంటంటే హార్మోన్ల తయారీ ఇవన్నీ వీటి గురించి చెప్తుంటారు. సో మనం తరచుగా చదివేటప్పుడు చిన్నప్పుడు పీయూస గ్రంథి గురించి, అంటే పిట్యూటరీ గ్లాండ్, దీని గురించి మనం ఎక్కువగా చదివే వాళ్ళం. సో ఇది కూడా అడుగుతుంటాడు. ఏంటంటే ఇందులో ఎక్కువగా ఇవే ఉంటాయి, ఈ అవట గ్రంథి, సో ఈ పీయూస గ్రంథి, వీటి గురించి ఎక్కువగా అడుగుతుంటాడు. ఈ థైరాక్సిన్ ఇవంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరు డీటెయిల్ క్లాసులో మీరు నీట్గా వీటి గురించి తెలుసుకుంటారు, ఓకేనా. సో ఏంటంటే ఈ పెద్దవారి కన్నా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ బిఎంఆర్ ఎక్కువగా ఉండే సందర్భాలు ఏముంటాయి, బిఎంఆర్ తక్కువగా ఉండే సందర్భాలు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే మీరు కొంచెం డీటెయిల్గా చదివినప్పుడు అర్థమవుద్ది. ఇప్పుడు షార్ట్కట్లో చెప్తే ఇవి అర్థం కావు, ఓకేనా. సో నెక్స్ట్ చాప్టర్ విసర్జక వ్యవస్థ. సో దీన్ని యూరాలజీ అంటారు. చూడండి, న్యూరాలజీ అంటే అక్కడ నర్వస్ సిస్టమ్కి సంబంధించింది, ఇక్కడ యూరాలజీ అంటున్నాడు, అంటే విసర్జక వ్యవస్థని అధ్యయనం చేసే ఒక శాస్త్రం టైప్, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే మూత్రపిండాలు, మూత్రనాళాలు వీటి గురించి మనం మాట్లాడుతుంటాం, అలాగే మూత్రాశయం, సో వీటి గురించి, ఓకేనా. సో ఇది కూడా చిన్న టాపిక్, కాకపోతే ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్, బిట్టు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఏంటంటే మనకి శరీరంలో తయారైన నత్రజని కాని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడాన్ని విసర్జన అంటుంటారు, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంపార్టెంట్గా ఇప్పుడు కొంచెం కొన్ని పాయింట్లు చెప్తా, జాగ్రత్తగా వినండి. సో ఇది మానవుని విసర్జక వ్యవస్థ గురించి చెప్తుంటారు. ఏంటంటే ఈ మూత్రపిండాలు అనేది మనకి కిడ్నీ అంటాం కదా, తాగితే కిడ్నీలు పోతాయి అంటుంటారుగా. సో దాని గురించే, మూత్రపిండం అంటే కిడ్నీ, ఓకేనా. సో దీని అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు, చాలా ఇంపార్టెంట్ నెఫ్రాలజీ. వీటి పరిమాణం ఇందాక చెప్పాను నేను, 120 నుంచి 170 గ్రాములు అనేది ఉంటుంది వీటి బరువు, ఓకేనా. ఆ తర్వాత పొడవు వచ్చేసి 10 సెంటీమీటర్లు ఉంటుంది, వెడల్పు వచ్చేసి 5 నుంచి 6 సెంటీమీటర్లు ఉంటుంది. సో మందం వచ్చేసి 4 సెంటీమీటర్లు, ఓకేనా. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటి ఆకారం ఎలా ఉంటుందంటే చిక్కడి గింజ, బీన్ ఆకారంలో ఉంటుంది. బీన్స్ ఉంటాయి కదా, సో ఆ చిక్కడి గింజ ఆకారంలో ఉంటాయి మూత్రపిండాలు అనేవి. ఇది చాలా వరకు మనం చదువుకున్నాం, ఇంకోసారి చెప్పాలనిపించి చెప్పాను, ఓకేనా. సో ఇందులోనే మూత్రనాళాల గురించి అడుగుతుంటాడు. మూత్రనాళం పొడవు ఎంత ఉంటుంది, 30 సెంటీమీటర్లు ఉంటుంది. సో అలాగే మూత్రాశయం గురించి అడుగుతుంటాడు. సో అంటే మూత్రాన్ని నిల్వ చేసే సంచి వంటి నిర్మాణం అనేది ఉంటుంది, ఇదే మూత్రాశయం. 300 నుంచి 800 మిల్లీ లీటర్ల వరకు ఇది స్టోర్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఈ మూత్రపిండాల గురించి, మూత్రనాళికల గురించి, ఈ మూత్రాశయం గురించి, వీటి గురించి కొంచెం మనం చదువుకుంటే బేసిక్స్ అనేవి బిట్టు మిస్ అవ్వకుండా ఉంటుంది, ఓకేనా. సో ఇందులోనే ఈ యూరిన్ గురించి, దానివల్ల వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా, సో వాటి గురించి, ఈ మూత్రం దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటుంటాయి వాటి గురించి. తర్వాత pH విలువల గురించి ఎక్కువ అడుగుతుంటాడు, ఇది చాలా ఇంపార్టెంట్. pH విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మూత్రంలో. సో యూరిన్లో 6 అనేది ఉంటుంది, 6. లాలాజలం అంటే మనం ఉమ్ము ఉంటుంది కదా నోట్లో, ఆ లాలాజలంలో 6.8 ఉంటుంది. పైత్యరసంలో 7.5 నుంచి 8.5 వరకు ఉంటుంది. రక్తం pH విలువ 7.4. ఆమ్ల వర్షాలు 2.4, మంచినీటిలో 7, అలాగే సముద్రపు నీటిలో 7.8. ఇలా ఇంకా ఉంటాయి, వర్షపు నీటిలో ఉంటాయి, ద్రాక్ష, నిమ్మ, సో సోడా, బత్తాయి, ఈ జీర్ణాశయం వీటిలో ఉంటాయి, ఓకేనా. సో ఈ pH విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా అడుగుతుంటాడు వీటి గురించి.
నెక్స్ట్ చాప్టర్ వ్యాధులు వ్యాప్తి. సో ఇది ఈ డిసీజెస్కి సంబంధించినది చాలా వరకు ఒక క్వశ్చన్ అయితే పక్కగా అడుగుతాడు. బయాలజీ అంటే డిసీజ్కి సంబంధించిన క్వశ్చన్ పక్కగా అడుగుతాడు ఒకటి, ఓకేనా. సో వైరస్తో వచ్చే వ్యాధులు అంటే వైరస్ వల్ల వచ్చే డిసీజెస్ ఏముంటాయి, అలాగే బ్యాక్టీరియాతో వచ్చే డిసీజెస్ ఏముంటాయి అని చెప్పేసి క్వశ్చన్ అనేది అడుగుతుంటాడు. ఈ క్రింది వాటిలో వైరస్ వ్యాధి ఏది అని చెప్పేసి అడుగుతాడు, లేదంటే బ్యాక్టీరియా వ్యాధి ఏది అని చెప్పేసి ఇలా అడుగుతుంటాడు. శిలీంధ్రాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో షార్ట్కట్లో చెప్పడం కావదు, ఇది బ్రీఫ్గా చదవాల్సిందే. ఒక 30-40 నిమిషాల వీడియో గట్టిగా చేయాల్సిందే వీటి గురించి, లేదంటే అంత ఈజీగా చెప్పడం కావదు, ఓకేనా. సో కొన్ని ఇంపార్టెంట్గా చెప్తా చూడండి. వ్యాధులు ప్రాథమిక అంశాలు అని చెప్పేసి వీటి అధ్యయనాన్ని పాథాలజీ అంటారు, ఓకేనా. అంటువ్యాధుల అధ్యయనాన్ని ఎపిడిమియాలజీ అంటారు. సో లక్షణాలు ఉంటాయి కదా ఒక వ్యాధి వచ్చినప్పుడు, సో దాన్ని సిమ్టమాలజీ అంటారు. సో గాయాల అధ్యయనాన్ని ట్రెపటాలజీ అంటారు. సో పేర్లు చాలా కష్టంగా ఉంటాయి. బయాలజీ అంటేనే అంత కొంచెం మీరు నేర్చుకుంటే మాత్రం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా వన్ టైం మీరు గట్టిగా చదివారంటే తర్వాత అలా గుర్తుండిపోతుంది అంతే, మళ్ళీ మారవు కూడా, ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనాలజీ అంటారు. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. వ్యాధి నిర్ధారణ చేస్తారు కదా డయాగ్నోసిస్, మనం బ్లడ్ టెస్ట్లు అక్కడ ఇక్కడ వెళ్తుంటాం డయాగ్నోసిస్ సెంటర్స్కి. సో అదే వ్యాధి నిర్ధారణ, దీన్ని డయాగ్నోసిస్ అంటుంటారు. సో ఇవి బేసిక్. తర్వాత గాలి ద్వారా వచ్చే వ్యాధులు ఉంటాయి, కలుషిత ఆహారం, నీరు ద్వారా, అలాగే దోమల ద్వారా వచ్చే వ్యాధులు, ఇవన్నీ కూడా అంటువ్యాధులు, ఇవన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎప్పుడైనా ఒక 30-40 మినిట్స్ తీసుకుని దీని గురించి మొత్తం మాట్లాడదాం, ఓకేనా. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మొక్కలు ప్రాథమిక అంశాలు, ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటుంటారు. చాలా వరకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. ఎక్కడి నుంచి కూడా 1-2 బిట్స్ అనేవి వస్తుంటాయి ప్రతి ఎగ్జామ్స్లోనూ. వేరు వ్యవస్థ, రూట్ సిస్టమ్ అంటుంటాం, ఇది ఒకటి. తర్వాత తల్లి వేరు వ్యవస్థ, ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పేసి అంటుంటారు. తర్వాత పీచ్ వేరు వ్యవస్థ, ఫైబర్ రూట్ సిస్టమ్ అని చెప్పేసి ఇలా ఉంటాయి, ఓకేనా. శ్వాసించే వేలు ఉంటాయి, అలాగే పరాన్నజీవి వేలు, ఇవన్నీ స్వాంగీకరణ, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం చాప్టర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో చాలా నీట్గా చదువుకోవాలి, ఓకేనా. సో ఏంటంటే మొక్కలు ఉంటాయి, వాటికి సంబంధించిన కుటుంబం ఉంటుంది, అలాగే ప్రత్యుత్పత్తి, ఇందులో కూడా ప్రత్యుత్పత్తి ఎలా జరుగుద్ది, సో అవన్నీ కూడా ఇందులో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది, ఓకేనా. సో ఇది కూడా మనం డీటెయిల్గా క్లాస్ తీసుకుంటే బెటర్, ఓకే. సో నెక్స్ట్ చాప్టర్ కణజీవ శాస్త్రం, దీన్నే సెల్ బయాలజీ అంటారు. సెల్ అంటే కణం, ఈ కణం గురించి మొత్తం ఇందులో ఉంటుంది. సంయుక్త సూక్ష్మదర్శిని అని, సో ఈ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అంటే ఏంటి, కణ సిద్ధాంతం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుతాం ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే ఈ జన్యు శాస్త్రం కూడా రెండు టాపిక్స్ ఇవి. నేను ఒక దీంట్లో రాసి మీకు అర్థమవ్వాలని చెప్పాను. ఈ జన్యు శాస్త్రాన్ని మనం జెనెటిక్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి అంటుంటాం. ఈ జన్యు శాస్త్ర జైవ పరిణామంని జెనెటిక్ ఎవాల్యుయేషన్ అంటుంటాం. సో ఎలా అనేది మొత్తం ఇందులో టాపిక్ అనేది కొంచెం పెద్దది. ఇది కూడా కొంచెం ఏంటంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి నెక్స్ట్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 30 మినిట్స్ వీడియో అనేది చేద్దాం. ఇంపార్టెంట్ బిట్స్ అలాగే కొన్ని పట్టికలు ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అవి మీరు ఒకసారి చదువుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బయాలజీ క్లాస్ అన్నది. దీంతో బయాలజీలో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేశాను. మీరు ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత ఒకసారి బుక్ తీసి చదువుకున్నా మీకు ఈజీగా అర్థమవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని నేను టచ్ చేశాను, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో ఈ వీడియో అనేది ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే రైల్వే జాబ్ మీ సొంతం అయిపోద్ది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.